తెలంగాణ రైజింగ్ 2047 పై రేవంత్ రివ్యూ. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, రివ్యూలో పాల్గొన్న ఉన్నతాధికారులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు. ఎల్లుండి నుంచే తొలి విడత నామినేషన్ల స్వీకారం. బీజేపీ అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేస్తే నజరానా. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులు. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలన్న బండి. 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం. 3వ డిస్కమ్ ఏర్పాటుకి తెలంగాణ కేబినెట్ ఆమోదం. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ కి ఓకే. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాలు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాకి ఓకే. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం. అన్నమయ్య జిల్లా కేంద్రం మారదు. రాయచోటి నుంచి మార్చడం లేదన్న రాంప్రసాద్. మార్చితే రాజీనామాకు రెడీ అన్న మంత్రి. అరగంట సేపు భూమన విచారణ. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పిలిచారంటూ ఆరోపణ. పరకామణి కేసుతో సంబంధం లేదంటున్న నేత. కల్తీ మద్యం కేసులో విచారణ వేగవంతం. సిట్ కస్టడీకి జోగి రమేష్, జోగి రాము. 4 రోజుల పాటు విచారణకు అనుమతి. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సీఎం రివ్యూ. అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు. వాటర్, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలన్న చంద్రబాబు. హాట్గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రతి డివిజన్ కు 2 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎంకి మేయర్ ధన్యవాదాలు. ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాట. వచ్చే నెల నుంచి భారీ ఆందోళనలు. విద్యార్థి విభాగానికి కేటీఆర్ పిలుపు. పులివెందులలో జగన్ ప్రజా దర్బార్. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. సమస్యలు చెప్పుకున్న రైతులు, విద్యార్థులు. జమ్మికుంటలో హరీష్ రావు పర్యటన. కొట్టుకుపోయిన చెక్ డ్యాం పరిశీలన. ఇసుక మాఫియా పనే అంటూ ఆరోపణలు. ఐబొమ్మ రవి సర్వర్లన్నీ విదేశాల్లోనే ఉన్నాయి. గేమింగ్ యాప్స్ ద్వారా సంపాదించాడన్న పోలీసులు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం. 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్ సోదరుడు. 251 కోట్ల కేసులో సమన్లు జారీ. 5 గంటల సేపు సిద్ధాంత్ కపూర్ విచారణ. సీఎం పోస్టు కోసం డీకే లాబియింగ్. డీకేతో భేటీ తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఖర్గే. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న సిద్ధరామయ్య. అయోధ్య ఆలయంపై కాషాయ జెండా. అంగరంగ వైభవంగా ధ్వజారోహణం. మోహన్ భగవత్తో కలిసి పాల్గొన్న ప్రధాని. దేశాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని చూశాడు. మెకాలేపై మోదీ ఆరోపణలు. 10 ఏళ్లలో బానిస మనస్తత్వాన్ని తొలగించారన్న మోదీ. బంగ్లాదేశీయుల పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మమత భారీ ర్యాలీ. ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు చేపట్టలేదంటూ ప్రశ్న. T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 7 నుంచే మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్ కప్.